ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీకు ఎట్టి హృదయ స్థితి అవసరమై ఉన్నదో, నీకు ఎట్టి రీతి స్థితిగతులు అవసరమై ఉన్నవో వాటన్నిటినీ నీకు ఇచ్చేదనని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నూతన హృదయము, నూతన స్వభావము నీకు కలుగచేస్తాను అని ఆయన నీకు వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన హృదయమును, దేవునికి ఇష్టమైన స్వభావమును నీకు ఆయన సిద్ధపరిచి ఉంచారు. ఎందుకు? నీవు ఆయనకి ఇష్టనిగా జీవించిన ఎడల ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమునకు కూడా నీవు వారసునివి కాగలవు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రాతి గుండె దేవునికి హేయమైనది, మాంసపు గుండె దేవునికి ఇష్టమైనది, ఇంపైనది. ఎందుకంటే ఆ మాంసపు గుండె అనగా విరిగి నలిగిన స్వభావము కలిగిన స్థితిని కలిగి ఉంటుంది. దేవునికి ఇంపైన సువాసనగా నీ జీవితము ఉండాలంటే నీ మనస్సు కూడా అట్టి రీతిగా ఉండవలను. కఠినమైన స్వభావము కానీ, కఠినమైన ఆలోచనలు కానీ దేవుని చిత్తమును నెరవేర్చలేవు. గనుక దేవునికి ఇంపైన రీతిగా నీ హృదయమును, నీ స్థితిని ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక దేవుడు నీకు బయలుపరిచిన ప్రతి సంగతిని కూడా నీ జీవితంలో జరిగించమని దేవుని సన్నిధిలో నీవు హృదయపూర్వకముగా వేడుకో. దేవుడు తప్పకుండా నీకు అట్టి ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహిస్తారు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. గనుక నీ జీవితంలో నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ పరిశుద్ధాత్మను కాపుదలగా ఉంచి మీ పరిశుద్ధాత్మ శక్తి చేతనైనా వారిని నడిపించమని, ఆదరించమని వేడుకొనుచున్నాము తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్త విధములైన శోధనలను, ఇబ్బందులను, ఇరుకులను దూరపరిచి మేలులను కలిగచేసి మీ శాంతి సమాధానమును అనుగ్రహించి జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని, మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.